దైవ జనాంగమా, సమాజంలో గౌరవప్రదంగా బ్రతకాలంటే మనకు కావాలి ఆశీర్వాదము. ఆశీర్వాదము అన్న వెంటనే మీ మనస్సులో ఏమేమి గుర్తొస్తాయి తెలుసా? 2 అంతస్తుల డాబా, 3 ఎకరాల పొలం, ఓ 4 రాళ్ళు వెనకేసుకోవడం. వెనకంటే కిడ్నీలో కాదు, బ్యాంకులో 5 వేలకు 5 ఉంగరాలు, ఎదిగిన మొక్కలు, పెరిగిన కుక్కలు, కార్లు, బంగళాలు, ఇవన్నీ ఉంటే ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం. వాక్యం అంటుంది ఇవన్నీ గతించిపోతాయి. స్థిరమైన కలిమి, స్థిరమైన కలిమి. నేను అబ్రహాము కుటుంబంలో ఆధ్యాత్మికంగా దేవుడు ఆశీర్వదించిన విషయాలు ఒక 2-3 వాక్యాలు నేను మీకు తెలియపరుస్తాను. ఒక్కొక్కటిగా మీకు చెప్తాను. మొట్టమొదటిగా ఆర్థికంగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించను. దేంట్లోమ్మా చెప్పాలి? దేంట్లో? ఆర్థికముగా. పాదము మోపడానికి చోటు లేని వ్యక్తి, పాదము మోపడానికి చోటు లేని వ్యక్తి ఏ స్థాయికి వెళ్ళాడు తెలుసా? లోతు యొక్క ఆస్తి, అబ్రహాము యొక్క ఆస్తి ఆ ప్రాంతంలో పట్టలేనంతగా. అర్థమవుతుందా? పాదము మోపడానికి చోటు లేని వ్యక్తి తన ఆస్తిని పెట్టుకోవడానికి స్థలం చాలు, భూమి భరించలేనంతగా యథార్థవంతులై కష్టపడి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించును గాక.